హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీజేపీ బిట్ బ్యాంక్. సో మనం పాలిటీ ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటలకి బిట్స్ చూడడం జరుగుతుందండి. అలాగే ఉదయం 8 గంటలకి జోగ్రఫీ బిట్స్, మధ్యాహ్నం 12 గంటలకి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ బిట్స్, అలాగే సాయంత్రం 5 గంటలకు మనం ఇండియన్ హిస్టరీ బిట్స్ కూడా చూస్తున్నాం. మన జీజేపీ బిట్ బ్యాంక్లోనే ఈ క్లాసెస్ అన్నీ కూడా, ఈ బిట్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా జీజేపీ బిట్ బ్యాంక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. దీనివల్ల ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారు. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ని మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే అరిథమెటిక్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం 90 గంటల క్లాసెస్ అనేవి ఉంటాయండి. ఈ క్లాసెస్ జాయిన్ అవుదాం అని అనుకునే వాళ్ళు 9160085856 అనే ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. సో వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనకి క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలి, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా అడగచ్చండి. మనకి అరిథమెటిక్తో పాటు రీజనింగ్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మనం ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. 581st question. Which article of the Indian Constitution has the provisions regarding the SC Commission? షెడ్యూల్డ్ కాస్ట్కి సంబంధించి ఒక కమిషన్ ఉంటుందండి, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్ అని. ఆ ఎస్సీ కమిషన్కి సంబంధించి మన భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ తెలుపుతుంది అంటున్నాడు. అది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, ఎందుకంటే రాజ్యాంగంలోని ఒక అధికరణలో పొందుపరచడం ద్వారా అక్కడి నుంచి అధికారం తీసుకొని ఈ సంస్థ ఏర్పడింది. కాబట్టి దీన్ని మనం కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్తాము. మరి ఈ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ గురించి చెప్తుంది అనే ప్రశ్న అడుగుతున్నాడు. మనకి రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ఉంటుంది. ఇది ఎస్సీ కమిషన్ గురించి ప్రస్తావిస్తుంది. ఓకే కదండి. నెక్స్ట్ 582nd క్వశ్చన్. హూ ఈజ్ ది కరెంట్ చైర్మన్ ఆఫ్ ది నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్? షెడ్యూల్డ్ కాస్ట్కు సంబంధించి ఒక జాతీయ కమిషన్ ఉంటుంది అని ఇందాకే చూసాము. ఆర్టికల్ 338 ద్వారా ఆ సంస్థ ఏర్పడింది అని చూసాము. అది రాజ్యాంగబద్ధ సంస్థ, ఎందుకంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 ద్వారా అది ఏర్పడింది కాబట్టి. మరి ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ యొక్క చైర్మన్ ఎవరు అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఎస్టీ చైర్మన్ కమిషన్ చైర్మన్ ఎవరు, ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎవరు? సో ఇవి ఈ పర్సన్స్కి సంబంధించి మనము ఎప్పటికెప్పుడు అప్డేట్ చేసుకొని ఎవరైనా మారుతుంటే గుర్తుపెట్టుకోవాలండి. ఏదైనా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి బ్రీఫ్గా వీళ్ళ పేర్లు చూసుకోవాలన్నమాట. క్యాగ్ పేరు, సిఈసి పేరు, సివిసి పేరు అవన్నీ చూసుకోవాలి, కొంత ఐడియా ఉండాలి మనకి. చీఫ్ జస్టిస్ పేరు అట్లాగా. అందులో భాగంగా ఇతని పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీస్ చైర్మన్ ఎవరు అని. ప్రెజెంట్ మనం మాట్లాడుతున్నాము అనగా ఏప్రిల్ 2020 పరంగా మనం మాట్లాడినప్పుడు అయితే రామ్ శంకర్ కతేరియా అన్నతను ఎస్సీ కమిషన్ యొక్క అధ్యక్షుడు, చైర్మన్గా ఉండడం జరిగింది. 583rd క్వశ్చన్. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఆర్ ఎస్టీ వాస్ కాన్స్టిట్యూటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్. మనకి ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏదైతే ఉందో దీనికోసం ఒక చట్టం చేశారండి. ఆ చట్టంకు అనుగుణంగా ఈ ఎస్సీ అండ్ ఎస్టీ కమిషన్, నేషనల్ కమిషన్ అనేది ఏర్పడింది. అది ఎప్పటి చట్టము అంటున్నాడు ఇక్కడ ప్రశ్న. సో మనకి దీనికి ఆన్సర్ ఏంటంటే 1989 యాక్ట్ అండి. 1989 యాక్ట్ ప్రకారం, నేషనల్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం ఈ కమిషన్ ఏర్పాటు చేశాము. 584th క్వశ్చన్. విచ్ ప్రొవిజన్ అంటే విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ హ్యాస్ ద ప్రొవిజన్ ఆఫ్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అండ్ లెజిస్లేచర్స్ అంటిల్ 2020? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా 2020 వరకు ప్రభుత్వ సేవ మరియు శాసనసభల్లో ఎస్సీ ఎస్టీలకు సీట్ల రిజర్వేషన్లు కల్పిస్తుండడం జరుగుతుంది అంటున్నాడు. మనకి శాసనసభల్లో అంటే రాష్ట్రాల్లో, అసెంబ్లీలో మరియు కేంద్రంలో కనుక చూసుకున్నట్లయితే పార్లమెంట్లో, లోక్సభలో వాటిల్లో ఎస్సీ మరియు ఎస్టీకి కొన్ని సీట్లు, నియోజకవర్గాలు రిజర్వ్డ్గా చేసి ఉన్నాయన్నమాట. సో అందులో కేవలం ఈ వర్గానికి చెందిన వారే నిలబడాలి. ఈ యొక్క అంశం, ఈ డేట్ ఎప్పటి వరకు ఇవి ఉంటుంది, కొనసాగుతుంది అనేది ఎప్పటికెప్పుడు పొడిగిస్తూ వెళ్తున్నారండి. అయితే రీసెంట్గా మరి 2020 వరకు ఈ పొడిగింపు అనేది చేయడం జరిగింది. అది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా అని అడుగుతున్నాడు. మనము 95వ రాజ్యాంగ సవరణ చట్టం చేసాం. దీని ద్వారా ఈ అసెంబ్లీలో మరియు ఈ పార్లమెంట్ వాటిల్లో ఎస్సీ ఎస్టీస్ యొక్క రిజర్వేషన్ను పొడిగిస్తూ ఈ సవరణ చట్టం చేసాం. 95th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ డెల్ట్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్ నిర్మాణంకి సంబంధించి ఏ అధికరణ మనకి చెప్తుంది అంటున్నాడు. పార్లమెంట్ నిర్మాణం అంటే అందులో 2 సభలు ఉంటాయి, ఉభయ సభలు. లోక్సభ దాన్ని మనం దిగువ సభ అంటాము, రాజ్యసభ ఎగువ సభ అంటాము. అందులో సభ్యులు ఎంతమంది ఉంటారు, వాటి గురించి అంతా పార్లమెంట్ యొక్క నిర్మాణం గురించి ప్రస్తావించే అధికరణ ఆర్టికల్ ఏది అంటున్నాడు. పార్లమెంట్ నిర్మాణం అనగానే మనకు గుర్తు రావాల్సింది 79వ అధికరణ. ఆర్టికల్ 79 డీల్స్ విత్ ది స్ట్రక్చర్ ఆన్ ఫార్మేషన్ ఆఫ్ ది పార్లమెంట్. 586th క్వశ్చన్. ఆర్టికల్ 250 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సేస్ దట్. మన రాజ్యాంగంలోని 250 అధికరణ దేని గురించి ప్రస్తావిస్తుంది అంటున్నాడు. ఆర్టికల్ 250 ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 250 కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 250 మనకి ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక రాష్ట్రంలో గనక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధిస్తే, రాష్ట్రపతి పాలన ప్రెసిడెంట్ రూల్ గురించి ప్రస్తావించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 356. సో ఏదన్నా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనేది విధించబడితే ఆ రాష్ట్రంకి సంబంధించి రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి ఏ అంశం పైన అయినా సరే పార్లమెంటు చట్టాలు చేయగలుగుతుంది అని తెలిపే అధికరణ ఆర్టికల్ 250. అర్థమైంది కదండి. ఇది ఏదన్నా ఒక రాష్ట్రం, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకవేళ రాష్ట్రపతి పాలనలో పెట్టినట్లయితే అప్పుడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర జాబితా క్రింద ఉన్న అంశాలపైన ఈ పార్లమెంట్ చట్టాలు చేయగలుగుతుంది. అది తెలిపే అధికరణ ఆర్టికల్ 250. సో ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఇన్ కేస్ ఆఫ్ ద డిక్లరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ ఎనీ స్టేట్ అండర్ ఆర్టికల్ 356 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ద పార్లమెంట్ ఈస్ కాంపిటెంట్ టు లెజిస్లేట్ ఆన్ ఎనీ మ్యాటర్ ఇంక్లూడెడ్ ఇన్ ద స్టేట్ లిస్ట్. ఓకే కండి పాయింట్. 587. మన పార్లమెంట్లో ఉమ్మడి సమావేశాలు ఉంటాయి కదండి, జాయింట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్. ఈ జాయింట్ సెషన్ ఏ ఆర్టికల్ కింద వస్తుంది అంటున్నాడు. 108 అండి. జాయింట్ సెషన్ అనగానే ఆర్టికల్ 108 గుర్తు రావాలి. ఈ జాయింట్ సెషన్ని ప్రెసిడెంట్ పిలవడం జరుగుతుంది. దీనికి లోక్సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. ఈ లోక్సభ రూల్స్ జనరల్గా ఈ జాయింట్ సిట్టింగ్ ఉమ్మడి సమావేశంలో లోక్సభ రూల్స్ని పాటిస్తారు. సో అన్నీ ఉమ్మడి సమావేశం ప్రస్తావించే ఆర్టికల్ 108. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ అబౌట్ పార్లమెంట్. పార్లమెంట్కి సంబంధించి క్రింద అంశాల్లో ఏది సరైనది అంటున్నాడు. ఫస్ట్ది ఏంటి? పార్లమెంట్ కన్సిస్ట్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ. పార్లమెంట్లో మనకి లోక్సభ రాజ్యసభతో పాటు ప్రెసిడెంట్ కూడా ఉంటాడండి. సో ప్రెసిడెంట్ని ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది సరైనది కాదు. నెక్స్ట్, జాయింట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ ఈస్ హెడెడ్ బై ప్రెసిడెంట్ అంటున్నాడు. ఈస్ హెడెడ్ బై లోక్సభ స్పీకర్ అండి, ప్రెసిడెంట్ కాదు. సో ఇది రాంగ్. జాయింట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ ఈస్ కాల్డ్ బై ద లోక్సభ స్పీకర్. కాల్డ్ బై అంటే ఏంటి? ఇక్కడ ఎవరు ఈ సమావేశానికి హాజరుపరుస్తారు, పిలుస్తారు, ఈ సమావేశం ఏర్పాటు ఎవరు చేస్తారు అంటే ప్రెసిడెంట్ చేస్తారు. ఎవరు అధ్యక్షత వహిస్తారంటే లోక్సభ స్పీకర్ వహిస్తారు. కాబట్టి కాల్డ్ బై అంటే ప్రెసిడెంట్ అనమాట, ప్రెసిడెంట్ పిలుస్తారు. సో ఇది రాంగ్. ఈ 2 ఉంది చూసారా, వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో అతన్ని ఉభయ సభలు ఎన్నుకుంటారు అంటున్నాడు. అది రైటేనండి. మన వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎన్నిక పద్ధతి కనుక మనం చూసినట్లయితే అందులో ఎవరు పాల్గొంటారు అంటే లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎంపీస్ పాల్గొంటారు. అందుకని ఇది సరైనది అనమాట. పార్లమెంట్ ఉభయ సభల ద్వారా ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు అనేది సరైనది. 589th క్వశ్చన్. ఇక్కడ రిట్లు గురించి ఇచ్చాడండి. ఇది కూడా చాలా స్టాండర్డ్ క్వశ్చన్. మనకి ఒక్కొక్క రిట్ గురించి తెలిస్తే ఈజీగా చెప్పగలుగుతాం. హేబియస్ కార్పస్ అంటే ఇవన్నీ లాటిన్ పదాలు, దానికి అర్థం ఇంగ్లీష్లో దాని అర్థం తెలిస్తే మనం ఆన్సర్ చేసేయచ్చు. అదే అడుగుతున్నాడు ఇక్కడ. ఈ రిట్స్ వాటి ఏం తెలియజేస్తున్నాయి అవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హ్యాబియస్ కార్పస్ అని ఉంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? యూ షుడ్ హ్యావ్ ది బాడీ, షో మీద బాడీ అని వస్తుందండి. షో మీద బాడీ అనే అర్థం వస్తుంది అనమాట హేబియస్ కార్పస్కి. సో 1C అవుతుంది. యూ షుడ్ హ్యావ్ ద బాడీ. మ్యాండమస్ అంటే కమాండ్ అంటే ఏ వస్తుంది. ఇదిగోండి బాడీ ఇక్కడ వచ్చింది. యూ షుడ్ హ్యావ్ ద బాడీ ఇచ్చాడు. అదే ఇవ్వలేదా అనుకున్నాను. బాడీ అనేది ఇక్కడ ప్రింట్ అయింది. నెక్స్ట్, సెర్చ్యూరరీ అంటే ఇన్ఫార్మ్ చేయడం అండి. టు ఇన్ఫార్మ్. డి. క్వో వారెంటో అంటే ఏ అధికారంతో, బై వాట్ వారెంట్. సో బి. సిఏడిబి ఇది వస్తుందండి కరెక్ట్ ఆన్సర్.
ద చైర్మన్ అండ్ ద మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ సివిల్ సర్వీస్ కమిషన్. సివిల్ సర్వీస్ కమిషన్ అన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్న ఒకటే. మరి ఈ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అధ్యక్షులు మరియు చైర్మన్ మరియు సభ్యులు ఎవరు ఇతన్ని అపాయింట్ చేస్తారు, ఎవరు నియమిస్తారు అని ప్రశ్న అడుగుతున్నాడు. వీళ్ళని గవర్నర్ నియమిస్తాడు. ఎవరు నియమిస్తారు? గవర్నర్ నియమిస్తారు. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మనం ఈ రోజు ఒక 10 క్వశ్చన్స్ చూడడం జరిగింది. సో రేపు మరొక 10 క్వశ్చన్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.